బాటిల్ సార్. దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలకమైన రోజుగా నిలిచిపోనుంది. నేటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో యావత్ భారతావని దృష్టి ఇప్పుడు ఢిల్లీ వైపు మళ్లింది. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల అంశంతో పాటు దేశ భవిష్యత్తును మార్చబోయే నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనే సుదీర్ఘకాలపు నిరీక్షణకు ఈ సమావేశంలోనే తుది రూపం లభించనుంది. మహిళా శక్తికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేలా కేంద్రం తీసుకురాబోతున్న ఈ బిల్లులకు విపక్షాలు కూడా ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషం. దీనివల్ల లోక్సభ, అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. అయితే ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన అంటే డీమిలిటేషన్ ప్రక్రియ రాజకీయ వర్గాల్లో వేడిని పెంచుతోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకొని ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్యను ఏకంగా 850కి పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల సరిహద్దులు మారటం, స్థానాల సంఖ్య పెరగటం అనేది భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మహిళా బిల్లుకు జై కొడుతున్న ప్రతిపక్షాలు డీలిమిటేషన్ అంశంపై మాత్రం కేంద్రంతో విభేదిస్తున్నాయి. ఈ పునర్విభజన ప్రక్రియపై ససేమిరా అంటున్న విపక్ష కూటమి దీనిపై తమ నిరసనను గట్టిగా వినిపించేందుకు సిద్ధమవుతోంది. దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలకమైన రోజుగా నిలిచిపోనుంది. నేటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో యావత్తు భారతావని దృష్టి ఇప్పుడు ఢిల్లీ వైపు మళ్లింది. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల అంశంతో పాటు దేశ భవిష్యత్తును మార్చబోయే నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనే సుదీర్ఘకాలపు నిరీక్షణకు ఈ సమావేశాల్లోనే తుది రూపం లభించనుంది. మహిళా శక్తికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేలా కేంద్రం తీసుకురాబోతున్న ఈ బిల్లుకు విపక్షాలు కూడా ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషం. దీనివల్ల లోక్సభ, అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది.
అయితే ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ ప్రక్రియ రాజకీయ వర్గాల్లో వేడిని పెంచుతోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకొని ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్యను ఏకంగా 850కి పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల సరిహద్దులు మారటం, స్థానాల సంఖ్య పెరగటం అనేది భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మహిళా బిల్లుకు జై కొడుతున్న ప్రతిపక్షాలు డీలిమిటేషన్ అంశంపై మాత్రం కేంద్రంతో విభేదిస్తున్నాయి. ఈ పునర్విభజన ప్రక్రియపై ససేమిరా అంటున్న విపక్ష కూటమి దీనిపై తమ నిరసనను గట్టిగా వినిపించేందుకు సిద్ధమవుతోంది. దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలకమైన రోజుగా నిలిచిపోనుంది. నేటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో యావత్ భారతావని దృష్టి ఇప్పుడు ఢిల్లీ వైపు మళ్లింది. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల అంశంతో పాటు దేశ భవిష్యత్తును మార్చబోయే నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోంది.